వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులకు పేర్లు ఉన్నాయి, మనందరికీ తెలుసు. అయితే ఒక శాఖకు మాత్రం ప్రత్యేకించి ఒక పేరు ఉంది, ఆయనే కోడిగుడ్డు మంత్రి. వాస్తవానికి ఆయన పేరేంటో రాష్ట్రంలో చాలామందికి తెలియదు. ఇది నమ్మినా నమ్మకపోయినా నిజం. మీరు కావాలంటే టెస్ట్ చేయండి. ఏపీలో ఐటీ మినిస్టర్ ఎవరైనా అడగండి, చాలామందికి తెలియదు. కానీ కోడిగుడ్డు మంత్రి అనండి, అందరికీ ఆయన వెంటనే గుర్తొచ్చేస్తాడు. ఆ స్థాయిలో పాపులర్ అయినటువంటి వ్యక్తి కోడిగుడ్డు మంత్రి, అదేనండి అమర్నాథ్. సో ఎందుకు ఈయన గురించి ఇప్పుడు మాట్లాడుతున్నామంటే, పాపం ఈయన కొద్దిగా నోటు దురద ఎక్కువ కాబట్టే కోడిగుడ్డు మంత్రి అయ్యాడు. ఒకప్పుడు పెట్టుబడులు ఎందుకు రాలేదనో, లేదా పెట్టుబడులు ఎలా వస్తాయనో అడిగిన ప్రశ్నకు కోడిగుడ్డి కథ చెప్పాడు. ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది, అది పొదగాల పిల్లవాలా, అది మళ్ళీ గుడ్డు పెట్టాలా, చాలా టైం పడుతుందని చెప్పి కోడిగుడ్డుగా చెప్పాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఈయన చెప్పిన సమాధానానికి అసలు పొంతనే లేదు కాబట్టే కోడిగుడ్డు మంత్రి అయ్యాడు. సరే, అది అందరికీ తెలిసిన విషయమే, దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఈ కోడిగుడ్డు మంత్రి గారికి, అదే అమర్నాథ్ గారికి బాగా కోపం వచ్చేసింది. ఎందుకనంటే పాపం ఈయన విమర్శిస్తున్నారంట. ఏమని? ఈ కోడిగుడ్డు మంత్రి గారు ఇంకొకసారి ట్రోల్ అయ్యారు. ఎక్కడో తెలుసా? దావోస్ సమావేశాలకు ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ -10 డిగ్రీలు -10 డిగ్రీలు ఉంటుంది, అలాంటి సమయంలో అంత చలిగా ఉంటుంది కాబట్టి వెళ్ళలేదని చెప్పి సమాధానం చెప్పాడు. అది కూడా బహిరంగ సత్యమే కదా, అందులో అబద్ధం లేదు. సోషల్ మీడియాలో ఫుల్గా ట్రోల్ అయ్యాడు కూడా. కానీ అన్నా కానీ నేను అనలేదని బొకాయిస్తున్నాడు ఇప్పుడు ఆయన. నేను అనలేదు, నేను అన్నానని నిరూపిస్తే ఏకంగా పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ చేశాడు. మరి అంతటి వ్యక్తే సవాల్ చేసినప్పుడు ఆ సవాల్ని మనం తీసుకోవాలి కదా. కాబట్టి ఆ సవాల్ని మనం తీసుకున్నాం. మరి నిరూపిస్తే ఈ వీడియోలోనే నిరూపిస్తే మరి ఆయన పోటీ నుంచి తప్పుకోవాలా. ఎందుకంటే మాట మీద నిలబడే వంశం అయి ఉంటే మీది, మీ పార్టీ కానీ మాట మీద నిలబడతాం, మేము ఇచ్చిన మాట కోసం కట్టుబడతామంటే నువ్వు పోటీ నుంచి తప్పుకోవాలా. లేదు మొహమ్మద్ ఎన్ని ఊసినా కానీ మేము తుడుచుకుని వెళ్ళిపోతాం, మా బ్రతికంతా ఇంతే, మేము ఎన్ని అబద్ధాలు చెప్పలేదు, ఇదో లెక్క అనుకుంటే ఇక మేము చేసేది ఏమీ లేదు, అది మీ కర్మ అనుకోండి. అయితే ఈ కోడిగుడ్డు మంత్రి గారి కోపం ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఏనండి ఒకసారి. నువ్వు నా గురించి మాట్లాడుతా ఉన్నా, నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిన్న నువ్వు ఆయన చిటికేసి ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నానంట, చిటికేసి ఛాలెంజ్ చేస్తున్నాడు. చూద్దాం ఏంటో ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిన్న నువ్వు ఒక మాట మాట్లాడావు. ఏ మాట? దావోస్ వెళ్ళేటువంటి క్రమంలో దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే నేను చలిగా ఉంది కాబట్టి వెళ్ళలేదని చెప్పానని చెప్తున్నావు. నేను ఆ మాట అన్నట్టు ఎక్కడన్నా నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా. అది రైట్, వచ్చేసాడు పాయింట్కి. నేను దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే చలి ఎక్కువగా ఉందని వెళ్ళలేదు అన్నాను అని చంద్రబాబు గారు అన్నారట. అది నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటాడంట. మీరు మరొకసారేనండి కావాలంటే, ఆ పోటీ నుంచి తప్పుకుంటాననేది మరొకసారేనండి. మీరు దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే నేను చలిగా ఉంది కాబట్టి వెళ్ళలేదని చెప్పానని చెప్తున్నాం. నేను ఆ మాట అన్నట్టు ఎక్కడన్నా నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా. అది విన్నారు కదా, ఆ మాట అన్నట్టుగా నిరూపిస్తే గుడివాడ అమర్నాథ్ అనే ఈ వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ నుంచి తప్పుకుంటాడు. సో మరి అందుకు సిద్ధమేనా? గుడివాడ అమర్నాథ్ని నేను డైరెక్ట్గా అడుగుతున్నా, నువ్వు ఈ మాటకు కట్టుబడి ఉన్నావా? నిరూపిస్తే పోటీ నుంచి హుందాగా నిజాయితీగా ఒప్పుకొని, ఎస్ నేను ఓడిపోయాను, నేను అన్నట్టుగా నిరూపించారు కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి నేను పోటీ నుంచి తప్పుకుంటున్నానని పత్రికా ప్రకటన చేయగలవా? చంద్రబాబు గారు లోకేష్ దాకా వద్దు, నేనే నిరూపిస్తా, నువ్వు తప్పుకుంటావా? నేను డైరెక్ట్గా అడుగుతున్నా, గుడివాడ అమర్నాథ్నే ఈ వీడియో ద్వారా అడుగుతున్నా, నువ్వు తప్పుకుంటావా? సో ఇంకా ఏం మాట్లాడానండి ఒకసారి. నీ కొడుకు రెడీయా లేకపోతే నువ్వు రెడీయా? అంటే లోకేష్ రెడీయా లేకపోతే చంద్రబాబు నాయుడు రెడీయా అని అడుగుతున్నాడు. అక్కడ దాకా ఎందుకు? మేము ఉన్నాం కదా, ఇక్కడ మేము ఉన్నాం కదా ఆల్రెడీ. ఇక్కడ దాటిన తర్వాత కదా నువ్వు ఆడకు పోవాలా. చూద్దాం. ఎక్కడో పనికిమాలని ఆ రీల్స్ షార్ట్స్ చూసుకునేటువంటి నీ కొడుకును నువ్వును నా గురించి మాట్లాడతారా? మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా? అంటే రీల్స్ షార్ట్స్ చూసుకునే వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళని వీళ్ళు ఉద్దేశం ఏమో. సరే, అది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు లోకేష్ అంట ఎక్కడో రీల్స్ షార్ట్స్ చూసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంట. అలాంటి మీరు నా గురించి మాట్లాడతారా? రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన వ్యక్తిని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన వ్యక్తిని, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించిన వ్యక్తిని నన్ను విమర్శిస్తారా మీరు అన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు. ఏది నువ్వు తెచ్చిన కంపెనీలు 2 చెప్పు. తక్కువ అడుపుకోకుండా, ఇదిగో నేను ఐటీ మినిస్టర్గా తెచ్చిన కంపెనీలు ఇదిగో 2, దీనివల్ల వచ్చిన ఉద్యోగాలు ఇది ఇన్ని చెప్పు ఒకసారి. 2 కంపెనీలు చెప్పగలవా తడుముకోకుండా? మీ క్యాబినెట్లో ఎవడైనా చెప్పగలరా నువ్వు తెచ్చిన కంపెనీలు ఏంటంటే? బొబ్బట్లునో లేకపోతే జాంజిరికాయ ఏదో చెప్పాడు కదా, అసెంబ్లీలో కథలు చెప్పాడు కదా, ఇక అవి చెప్తాడు చెప్పమంటే.
రాష్ట్రానికి ఒక పరిశ్రమ తీసుకురాలేని అసమర్థుడివి, ఒక ఉద్యోగం ఇప్పించలేని అసమర్థుడివి. నువ్వు రాష్ట్రానికి 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చి 100 పరిశ్రమలు తీసుకొచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? చంద్రబాబు గారు, లోకేష్ తెచ్చిన కంపెనీల దగ్గర సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు కూడా నువ్వు తీసుకురాల. వాళ్ళు తీసుకొచ్చిన కంపెనీలో ఉద్యోగాలు కాదు, ఆ గేటు కాడ పనిచేసే సెక్యూరిటీ గార్డు, వాచ్మెన్ ఉద్యోగాలు కూడా నువ్వు తీసుకురాల. నీ జగన్మోహన్ రెడ్డి తీసుకురాల. మా ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? ఏం చేసింది నీ ప్రభుత్వం? ఎన్ని పెట్టుబడులు తెచ్చింది? చెప్పు టొక్కున. ఉన్న పరిశ్రమలను కాపాడుకోలేని చేతగాని వాళ్ళు, దద్దమ్మలు, అసమర్థులు మీరు. అలాంటి నువ్వు నన్ను విమర్శించారా అని గుండెలు ఎడదీసుకుని మాట్లాడతావా? మరి విమర్శించరా? పెట్టుబడులు ఎందుకు రాలేదంటే కోడిగుడ్డుగా చెప్తే విమర్శించరా? ఎందుకు దావోస్ వెళ్ళలేదంటే చలిగా ఉందంటే విమర్శించరా? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, జాకీ, లేకపోతే లూలు లాంటి పరిశ్రమలు, అమర్ రాజా లాంటి పరిశ్రమలను తరిమేస్తే విమర్శించరా? వైజాగ్లో మిలీనియం టవర్స్లో ఉన్న కంపెనీలన్నింటినీ కూడా మెడబట్టి బయటికి గంటెత్తే విమర్శించరా? మీకు దండం పెట్టేకి మేము రాము అని చెప్పి పరిశ్రమలన్నీ పరారైపోతే విమర్శించరా? కియా లాంటి పరిశ్రమను బెదిరించి ఆ ఉన్న ఎక్స్టెన్షన్ ప్లాంట్లు కూడా బయటకు పోయేటట్టు చేస్తే విమర్శించరా? ఏం చేశారని మిమ్మల్ని పొగడాలా? మీరు తీసుకురాలేరు, ఒక అసమర్థులు. తెచ్చిన పరిశ్రమలను కాపాడుకోలేరు, ఆ భూముల కోసం వాటి కోసం కక్కుర్తుపడి ఈరోజు తరిమేశారు. అలాంటి మిమ్మల్ని విమర్శించకూడదా? ఇక నువ్వు సవాల్ చేసినట్టుగా అన్నావో లేదో కూడా నిరూపిస్తావు. ఒకసారి నువ్వు ఎప్పుడు తప్పుకుంటావో పోటీ నుంచి చెప్తు కానీ. సో ఇదే ఆయన ఒకసారి ఆయన సవాల్ చేశాడు కదా, విందాం ఒకసారి. చెప్పాను ఒకసారి విందాం ఫస్ట్ నుంచి. అనేక సందర్భాల్లో చెప్పాను. ఏం చెప్పావు? సహజంగా ఈ సందర్భంలో, ఈ సమయంలో దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్. విన్నారు కదా ఏమన్నాడు? నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఎక్కడంట? దావోస్లో ఎంత ఉంటుందంట? -10, -10 డిగ్రీలు ఉంటుందంట. మళ్ళీ వినండి ఒకసారి. సహజంగా ఈ సందర్భంలో, ఈ సమయంలో దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్. విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. సో ఏమన్నాడు ఈయన? అక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు దావోస్ సమావేశాలకు ఎందుకు వెళ్ళలేదు? ఇతర రాష్ట్రాలు వెళ్ళినాయి కదా అంటే ఏం చెప్పాడు ఈయన? -5 డిగ్రీలు, -10 డిగ్రీలు ఉంటుంది అక్కడ. విపరీతమైన చలి ఉంటుంది. వెళ్ళిన 2-3 వేల మంది ప్రతినిధులకు అందరిది అదే పరిస్థితి. మరి వాళ్ళందరికీ లేని నొప్పి నీకేమొచ్చింది? వాళ్ళందరికీ లేని నొప్పి నీకేమొచ్చింది అంటే వాళ్ళందరూ వాళ్ళ రాష్ట్రం కోసమో దేశం కోసమో అక్కడికి వచ్చారు. నువ్వు మాత్రం ఇంట్లో ఎచ్చగా దుప్పటి దాన్ని బట్టి పడుకోవడానికి నువ్వు మాత్రం సిద్ధంగా ఉన్నావు రాష్ట్రంలో. ఎవడైనా సరే ఒక రాష్ట్ర ప్రయోజనం కోసం ఒక పరిశ్రమను తెచ్చే కోణంలో అక్కడ చలి ఎక్కువగా ఉంది, అక్కడ ఫుడ్ బాగోదు, అక్కడ నిద్ర సరిగ్గా రాదు, దోమలు ఎక్కువగా ఉంటాయి, ఇలాంటి కారణాలు ఎవడైనా చెప్తాడా? మరి నువ్వు చెప్పావు కదా, నీకు రాష్ట్రం మీద శ్రద్ధ కంటే నీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ. నీకు చలి పెట్టకూడదు, దోమలు కొట్టకూడదు, ఒక్కపోయకూడదు, ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయకూడదు, నీ విధులకు ఆటంకం కలిగించకూడదు. షూట్లు చేస్తావా? సినిమా షూట్లు చేసావు కదా గతంలో, ఫోటో షూట్లు చేసావు కదా. ఏకంగా ఈ సీరియల్స్ను సినిమాలు తీసే సెట్టింగ్ మొత్తం పెట్టి ఏకంగా ఫోటో షూట్లు చేసావు కదా. మరి దేనికోసం చేసాడో మనకు తెలియదు కానీ ఆల్రెడీ చేశాడు ఫోటో షూట్లు. అవి అయితే చేస్తావా? నువ్వు అన్నావు కదా, మరి ఇప్పుడు రాజీనామా చేయి. నువ్వేమన్నావు? నువ్వు చలి ఎక్కువగా ఉంటుంది, -5, -10 డిగ్రీలు ఉంటుంది కాబట్టి వెళ్ళలేదనే కదా నువ్వే చెప్పావు కదా. దావోస్ అని కూడా మనోడే చెప్పాడేనండి. ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్ లో -5, -10 డిగ్రీ విన్నారు కదా. ఎక్కడంట? దావోస్లో. ఆయనే చెప్పాడు కదా. మరి ఇప్పుడు తప్పుకో పోటీ నుంచి. తప్పుకుంటావా? నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నిలబడేవాడివైతే, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఇదిగో నువ్వు దావోస్ ఎందుకు వెళ్ళలేదు అంటే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెళ్ళలేదని నువ్వు చెప్పావు. ఆ వీడియో క్లిప్ బయట పెట్టాం. నువ్వు ఇప్పుడు తప్పుకుంటావా పోటీ నుంచి? నీ మంత్రి పదవికి చివరిలో రాజీనామా చేసి తప్పుకుంటావా? సరే, ఇప్పుడు నువ్వు చేసిన ఒకటే చేయపోయిన ఒకటే అనుకో, పోటీ నుంచి తప్పుకుంటావా? అసలు నిన్న మొన్నటి వరకు నీ టికెట్కే దిక్కులేదు. అక్కడ దానితే ఇక్కడ దానితే అక్కడ పడి చివరికి పార్టీ నుంచి బయటకు వచ్చినంత పని చేస్తే ఇక నీ గోల పడలేక ఇచ్చే టికెట్. జగన్మోహన్ రెడ్డికి మాత్రం నువ్వు పాదాలకు నమస్కారం చేయాలి. ఎందుకనంటే నీలాంటి ఒక అసమర్థుడికి, నీలాంటి ఒక చేతగాని వాడికి, పరిశ్రమలు అంటే ఏంటో మీనింగ్ తెలియని నీలాంటి వాడికి మళ్ళీ టికెట్ ఇచ్చాడు చూడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి కాళ్ళకు నువ్వు నమస్కారం పెట్టాలా. ఎందుకంటే నీలాంటి ఆయన ఒక అసమర్థుడు కాబట్టి అలాంటి వాళ్ళని ఆయన పక్కన పెట్టుకుంటున్నాడు.
నువ్వు ఒక అసమర్థుడు అని తెలిసిన ఆయన ఎందుకు పెట్టుకున్నా అంటే ఆయన ఒక అసమర్థుడు కాబట్టి. సరిపోయారు, 2కు 2 సరిపోయారు, దొందుయే. మరి ఇప్పుడు ఎప్పుడు పోటీ నుంచి తప్పుకుంటావో చెప్పాలా. నువ్వు వస్తావా, నీ కొడుకు వస్తాడా, అక్కడ దాకా అవసరం లేదు నాన్న. ఇక్కడ మేము వచ్చాం ఆల్రెడీ, నువ్వు అన్నదే నిరూపించాం. పోనీ ఆ వీడియో నాది కాదు, మార్పింగ్ చేశారు, ఆ గొంతు నాది కాదు, మిమిక్రీ చేశారు అంటే చెప్పు. ఏదైతే ఈ ఛానల్లో నువ్వు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడావో దాని నుంచి ఒరిజినల్ ఫుటేజ్ అనేది తెప్పిద్దాం. అయితే ఖర్చు అవుతుంది కానీ ఒరిజినల్ ఫుటేజ్ అయినా తెప్పిద్దాం, తెప్పించి బయట పెడదాం, బహిరంగంగా స్క్రీన్ మీద వేసేద్దాం. రాష్ట్రం మొత్తం నీ 2 వీడియోలు స్క్రీన్ మీద వేసేద్దాం, లేదా నువ్వు పోటీ చేసే ప్రాంతంలోనే స్క్రీన్ మీద వేసేద్దాం. గాజువాక అనుకుంటా, అక్కడే వేసేద్దాం పోటీ స్క్రీన్ మీద. రెడీయేనా నువ్వు? మాట్లాడినంత ఈజీ కాదు పరిశ్రమలు తీసుకురావటం. కియా లాంటి మహా పరిశ్రమలు తీసుకొచ్చిన చంద్రబాబు గారికి నువ్వు సవాల్ విసురుతావా? ఆ పరిశ్రమ దగ్గర గేటు వాచ్మెన్ ఉద్యోగాలు కూడా తేలా మీరు, అన్ని ఉద్యోగాలు కూడా తేలా. వాచ్మెన్ అక్కడ వాచ్మెన్లే నాకు తెలుసు 200 మంది ఉంటారు, 300 మంది. అన్ని ఉద్యోగాలు కూడా తీసుకురాలా నువ్వు. అలాంటి నువ్వు వాళ్ళని విమర్శిస్తావా? వాళ్ళ గురించి మాట్లాడతావా? తక్కువని తడుపుకోకుండా 2 పరిశ్రమలు చెప్పంటే ఈ రోజుకి నువ్వు కానీ మీ నాయకుడు కానీ చెప్పలేని పరిస్థితి. ఏంటంటే వాలంటీర్లు ఉద్యోగాలని ఇచ్చామని చెప్పుకుని బ్రతికే మీరు ఈరోజు వాళ్ళని సవాల్ చేయటం. సరే సవాల్ చేసా, స్వీకరించు. మరి చూద్దాం, ఈయన సవాల్ని దమ్మున్న మగాళ్ళలాగా స్వీకరిస్తాడా, లేదా మాకు అవన్నీ అలవాటే, మేము మొహం మీద కాండ్రిని చూసినా మేము తుడుచుకుని వెళ్ళిపోతాం, మా నైజం ఇంతే, అబద్ధాలు చెప్పడం, తర్వాత మళ్ళీ అందులోకి వెళ్ళి బ్రతకటం, మా బ్రతికే ఇంతే అని మరి పోటీ చేస్తాడనేది వేచి చూద్దాం. ఏది ఏమైనా గుడ్డు మంత్రికి మాత్రం ఈరోజు గుడ్డు పగిలిపోయిందనే చెప్పాలా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సిగ్గు శరం ఉంటే, మాట మీద నిలబడే వ్యక్తి అయితే నువ్వు ఈరోజు పోటీ నుంచి తప్పుకోవాలి, 100కు 100% తప్పుకోవాలి. లేదా ఈ వీడియో తప్పు అని చెప్పాలి. నువ్వు ఈ వీడియో తప్పు, నేను మాట్లాడింది నేను కాదని చెప్పాలి. అడ్డంగా దొరికిపోయాక బుకాయించడం నీకు మీ నాయకుడికి అలవాటే కదా. లేకపోతే పరిశ్రమలు అంటే గుడ్డు కథలు చెప్తావా, పెట్టుబడులు ఎందుకు వెళ్ళలేదంటే చలి ఉందని చెప్తావా, పైగా అది విమర్శించిన వాడి మీద దాడి చేస్తావా? సవాల్ చేయటం గొప్పతనం కాదు, చేసిన సవాల్ మీద నిలబడటం గొప్పతనం. మరి చూద్దాం, దమ్మున్న మగాళ్ళలాగా సవాల్కి నిలబడతాడో లేదా మా బ్రతికింతే అని తుడుచుకుని వెళ్ళిపోతాడో వేచి చూద్దాం.